Hello everyone, welcome to my channel Coaching Center. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నాను, అలాగే రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ గురించి చెప్తున్నాను, మోడర్న్ ఇండియన్ హిస్టరీ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను 3 వీడియోస్లో. సో అవన్నీ ఇంకా ఎవరైతే చూడలేదో అవన్నీ చూడండి. సో అలాగే రీసెంట్గా రిలీజ్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అండ్ ఆస్కార్ అవార్డ్స్ రెండింటిపైన కూడా వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో చూడండి. సో అలాగే ఇప్పుడు కొత్తగా ఎస్బీఐలో నోటిఫికేషన్ వచ్చింది. సో దాని గురించి వీడియో చేశాను నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ చెప్తాను, ఎలా అప్లై చేయాలి, అసలు నోటిఫికేషన్లో ఏమేమి ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణ స్టేట్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చా, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇది అండి నోటిఫికేషన్ ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేసింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి అనౌన్స్ చేశారు. సో ఇది జాబ్ ఏంటి అని అంటే క్లరికల్ కేడరు. సో అదొకసారి చూసుకొని అప్లై చేయండి. క్లరికల్ ఓకే అయితే అప్లై చేయండి. సో ఈ డేట్స్ వచ్చేసి 27th ఏప్రిల్ నుంచి మే 17th వరకు అప్లై చేయొచ్చు. సో లాస్ట్ డేట్ ఈస్ మే 17th. సో ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అని అంటే ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే హైదరాబాద్లో వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా. సో క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయో చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో మన హైదరాబాద్ నుంచి టోటల్గా 275 వేకెన్సీస్ ఉన్నాయి. సో మెయిన్ ఏంటి అని అంటే హైదరాబాద్ నుంచి అప్లై చేసేవాళ్ళు తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో వస్తేనే అప్లై చేయండి. సో ఇక్కడ కేటగిరీ ఎస్సీ కేటగిరీ నుంచి ఏమో 44 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ నుంచి 19, ఓబీసీ నుంచి 74, ఈడబ్ల్యూఎస్ నుంచి 27, జనరల్ నుంచి 111 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా 275 పోస్టులు ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 28 years వరకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years ఉంది, ఓబీసీకి ఏమో 3 years ఉంది, పీడబ్ల్యూడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 10 years ఉంది, పీడబ్ల్యూడీ ఎస్సీ ఆర్ ఎస్టీకి ఏమో 15 years ఉంది, ఓబీసీ వాళ్ళకేమో 13 years ఉంది పీడబ్ల్యూడీ. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ చూసి అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 steps ఉంటుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో 100 మార్క్స్కి ఉంటుంది, 3 sections ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో ఈచ్ ఇంగ్లీష్ నుంచి ఏమో 30 questions ఫర్ 30 marks, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 questions 35 marks. బట్ ఈచ్ సెక్షన్కి టైం డ్యూరేషన్ ఇచ్చారండి. సో 20 minutes ఇచ్చారు ఈచ్ సెక్షన్కి. టోటల్ టైం ఈజ్ 1 hour. ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన డీటెయిల్స్. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/4 మార్క్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్కి సంబంధించింది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి 4 sections ఉంటాయి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ టాపిక్ ఉంటుంది. సో దాని నుంచి 50 questions ఉంటుంది ఫర్ 50 marks. సో తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 40 questions ఫర్ 40 marks. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 questions ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఏమో 50 questions ఉంటుంది, బట్ 60 marks. సో ఈచ్ సెక్షన్కి టైం డ్యూరేషన్ కూడా ఉంటుంది. సో టోటల్ టైమ్ ఈజ్ 2 hours 40 minutes ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్స్ 190 questions ఉంటుంది, 200 marks ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంకొకటి మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి. ఒక 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ 6 months తర్వాత కన్ఫర్మేషన్ అవుతుంది. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్లో కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు లేదండి. ఓన్లీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 rupees ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ లింక్ ఇచ్చారండి. ఈ లింక్ ఓపెన్ చేసి అప్లై చేయాలి. నేను ఈ లింక్ మన డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో అది ప్రాసెస్ ఎట్లాగా ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు. సో దానికన్నా ముందు ఫస్ట్ మీరు ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇచ్చారు కదా. సో ఈ డిక్లరేషన్ మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఐ అనే డాష్ ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ రాయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి స్కాన్ చేసి పెట్టుకోండి. సో అలాగే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్
ఎక్స్ప్రెషన్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. సో లింక్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ అంటే మీరు యాజ్ పర్ 10th రికార్డ్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. 10th రికార్డ్లో కొంతమందికి సర్నేమ్ ముందు ఉండి తర్వాత నేమ్ సెకండ్ ఉంటుంది, కొంతమందికి ఫస్ట్ నేమ్ ఉండి తర్వాత సర్నేమ్ ఉంటుంది. సో అది చూసి ఫిల్ చేయండి. ఫస్ట్ నేము కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. సో లాస్ట్ నేమ్ కూడా అట్లాగే ఫిలప్ చేయండి. సో తర్వాత ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఫిలప్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. సో తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ వస్తుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజీకి వెళ్తారు. సో ఈ పేజ్ ఏంటి అని అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఆల్రెడీ సిస్టంలో మీ ఫోటో మీ సిగ్నేచర్ ఉండాలి. ఫోటో 20 KB నుంచి 50 KB వరకు ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB వరకు ఉండాలి. సో అది సెట్ చేసుకొని మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి వెళ్తారు. సో ఈ పేజ్లో కూడా మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే డూ యూ వాంట్ టు అప్లై అండర్ ద సెక్షన్, ఇక్కడ మనకి బాక్స్లో ఏమిస్తుంది అని అంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ డూ యూ వాంట్ టు అప్లై అండర్ ఈ బాక్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్, అండ్ సెకండ్ ఆప్షన్ ఈ స్పెషల్ డ్రైవ్ వేకెన్సీస్ అని ఉంటాయి. మీరు స్పెషల్ డ్రైవ్ వేకెన్సీస్ సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే అది ఓన్లీ కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించిన పోస్టులు. మనము రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ ఇవేం లేదు. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ 10th and 12th స్టాండర్డ్ మార్క్ షీట్ ఎవిడెన్స్ హ్యావింగ్. సో మీకు 10th and 12th స్టాండర్డ్లో అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూ ఉందా అంటే మీరు ఇక్కడ ఎస్ అని కొట్టాలి, ఖచ్చితంగా ఉండాలి, ఎస్ అనే కొట్టండి ఇక్కడ. సో తర్వాత మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీ సబ్ కాస్ట్ ఏంటో సబ్ కాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, టైప్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్ అంటే మీరు ఏ డిసబిలిటీ లేకపోతే నో అని చెప్పండి, లేకపోతే ఎస్ అనండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మైనారిటీ ఏంటి అని రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీయా మీరు అని అడుగుతారు, మైనారిటీ కమ్యూనిటీయా మీది అని అడుగుతారు. ఎస్ అయితే ఎస్ అనండి, లేదా నో అనండి. సో తర్వాత నెక్స్ట్ మీకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్స్ అవసరం ఉందా, సో ఎస్ అయితే ఎస్ అనండి, లేదా నో అనండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అంటే ఎస్ అనండి, లేదా నో అనండి. సో ఇవన్నీ కూడా మీరు చదివి పెట్టండి. సర్వీస్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎన్ని ఇయర్స్ ఆఫ్ పీరియడ్ సర్వీస్ ఉంది, సో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఎస్బీఐలో వర్క్ చేస్తున్నారా, క్లరికల్గా కానీ లేదా అఫీషియల్ క్యాడర్గా కానీ. ఒకవేళ వర్క్ చేస్తుంటే ఎస్ అనండి, లేదా నో అనండి. సో ఇది కూడా నో పెట్టండి. మీకు ఏమన్నా లోన్స్ అండ్ క్రెడిట్స్ డ్యూ ఉన్నాయా, నో అని పెట్టండి, లేకపోతే ఉంటే ఎస్ అని పెట్టండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ సెంటర్లో కావాలనుకుంటున్నారు. సో మీరు మనం హైదరాబాద్ నుంచి చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్, కరీంనగర్, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ స్టేట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి కూడా మీరు స్టేట్ అండ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, ఐ ఇంటెండెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ద ఎగ్జామినేషన్. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడి అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్. మీరు ఈ అప్లికేషన్లో ఏ నేమ్ అయితే ఇస్తున్నారో ఆ సేమ్ నేము మీ ఐడి కార్డ్ మీద కూడా ఉండాలి. అంటే మీరు ఓటర్ ఐడి ఇస్తున్నారా, ఆధార్ ఇస్తున్నారా, అది మీ ఇష్టం. బట్ సేమ్ నేమ్ అనేది అప్లికేషన్లో ఏది ఇస్తున్నారో దాని మీద కూడా సేమ్ నేమ్ ఉండాలి. సో మీరు ఏ ఐడి ప్రూఫ్ ఇస్తున్నారో అది ఎంటర్ చేయండి, ఆ నంబర్ కూడా ఎంటర్ చేయండి. సో తర్వాత పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీకు ట్విన్ బ్రదర్స్ ఓ సిస్టర్స్ ఉన్నారా అంటే మీలాగే సేమ్ సిస్టర్ బ్రదర్ ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎస్ అనండి, లేదా నో అనండి. సో తర్వాత
నేమ్ ఆఫ్ ద ట్విన్, ఒకవేళ ట్విన్ సేమ్ ఉంటే వాళ్ళ నేము జెండర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మ్యారిటల్ స్టేటస్ మెన్షన్ చేయండి, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సో తర్వాత ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మీరు మీ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఎంటర్ చేశారో మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ కూడా సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. సో తర్వాత స్పౌస్, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే అడ్రస్ కూడా మెన్షన్ చేయండి. స్టేట్ మీరు ఏపీఆ తెలంగాణ మెన్షన్ చేయండి. సేమ్ అడ్రస్ ఉంటే ఇక్కడ సేమ్ అడ్రస్ అని ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు సేమ్ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, సో అంతా ఫిలప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్లోకి ఎంటర్ అవుతారు. సో ఈ పేజ్లో మీరు గ్రాడ్యుయేషన్ ఏముంది, సో గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నేమ్ ఆఫ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీని ఇక్కడ టైప్ చేయండి. సో డేట్ ఆఫ్ పాసింగ్ చేయండి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత వచ్చాయో అవి మెన్షన్ చేయండి. ఇక్కడ క్లాస్ అండ్ గ్రేడ్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో లేదా మీరు ఇంకా డిగ్రీ కాకుండా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే ఎస్ అని కొట్టండి, ప్రెసెంట్లీ వర్కింగ్ అయితే ఎస్ అనండి, లేదంటే లేదు అని చెప్పండి. ఓకే, సో దీని తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ డిజైర్స్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, మీకు ఏమన్నా అవసరమా అంటే ఎగ్జామ్స్కి ముందు వీళ్ళు బ్యాంక్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో అదేమన్నా మీకు అవసరం అయితే ఎస్ అనండి. ఒకవేళ ఎస్ అని అంటే స్టేట్ ఎక్కడ ఏ ఏరియాలో, హైదరాబాద్లోనా కరీంనగర్లోనా ఎక్కడ మీకు ట్రైనింగ్ కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే నో చెప్పండి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో మీరు లోకల్ లాంగ్వేజ్ ఏది ఇచ్చారో అదే వస్తుంది. సో తెలుగు అయితే తెలుగు, లేదా ఉర్దూ అయితే ఉర్దూ, అండ్ ఆల్సో మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ పెట్టండి, తెలుగు తర్వాత హిందీ వస్తే హిందీ పెట్టండి, ఇంకా ఏదైనా లాంగ్వేజ్ వస్తే అది పెట్టి రీడ్ రైట్ స్పీక్ ఇవన్నీ కూడా టిక్ మార్క్స్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు అది చూపించట్లేదు, సారీ. పేమెంట్ ఆప్షన్లో మీరు ఒకవేళ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అవసరం లేదు. సో డైరెక్ట్గా సబ్మిట్ నొక్కేస్తే సరిపోతుంది. సో అంతా అయిపోయిన తర్వాత మీకు పేజీ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజీ సేవ్ చేసుకోండి, అప్లికేషన్ ఫామ్ సేవ్ చేసుకోండి, మీకు అప్లికేషన్ నంబరు అవన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఫర్దర్గా ఏమన్నా కావాలి అని అంటే మీకు ఆ అప్లికేషన్ చూస్తే సరిపోతుంది. సో ఇది ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఏమన్నా కన్ఫ్యూషన్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తొందరగా అప్లై చేయండి. 17th వరకు ఉంది కదా, నెక్స్ట్ మంత్ 17th వరకు ఉంది కదా అని డిలే చేయకండి, సర్వర్ బిజీ అవుతుంది. సో చాలా టైం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసేయండి. సో అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఎవరికైనా షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి. సో నా ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి, నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నాకు కమెంట్ చేయండి. సో దానిపైన వీడియో చేస్తాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయకపోతే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.